అందరికీ నమస్కారం. నా పేరు చూకల దుర్గాప్రసాద్ శాస్త్రి, బాపట్ల జిల్లా బాపట్ల. ఈ రోజున ఒక ప్రధాన అంశంతో ఈ రోజున మీ ముందుకు నేను వస్తున్నాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సభ కోసం ఏకంగా ఇంటర్మీడియట్ పరీక్షలు వాయిదా వేసిన ఘనత మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. నేను ఎందుకు అంటున్నానంటే ఈ విషయాన్ని కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ సుబ్బారావు గారు ప్రకటించారు. పరీక్షలు వాయిదా వేస్తున్నాం, ఇంటర్మీడియట్ పరీక్షలు వాయిదా వేస్తున్నాము అని. దేనికయ్యా అనంటే ఈరోజు జరుగుతున్న సభ, సీఎం గారి సభ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సభ కోసం ఈ యొక్క పరీక్షలు వాయిదా వేయడం జరిగింది. ఎందుకు? జనాన్ని తరలించాలి కాబట్టి, ఆ యొక్క సభకి జనం తీసుకెళ్ళాలి కాబట్టి. ఇంటర్మీడియట్ పరీక్షలు జరిగితే ఈ విద్యార్థులు ఈ యొక్క పరీక్షల యొక్క నిమిత్తంగా వాళ్ళు ఆతృతగా ఇవన్నీ ఉంటారు కాబట్టి ఎవరూ కూడా సభకు రారు అన్న ఉద్దేశం మీద కావాలని మన పరీక్షలు వాయిదా వేయించడం ఈ నెల 23కి వాయిదా వేయించడం జరిగింది. ఇది ఎంత దారుణమండి! ప్రతి సభల్లో చెబుతాడు కదా, అమ్మా నేను మీకు మేనమామని అని. మేనమామ అనేవాడు పిల్లల భవిష్యత్తు పాడు చేస్తాడా? కేవలం నీ ఎన్నికల కోసము, నీ స్వార్థపూర్యమైన రాజకీయం కోసము ఈ రోజున నీ సభ కోసము ఇంటర్మీడియట్ పరీక్షలు జరగవలసిన పరీక్షలను వాయిదా వేస్తారా? దీనివల్ల అకస్మాత్తుగా వాయిదా వేయటం వల్ల 5 లక్షల మంది విద్యార్థులు ఎంత ఆందోళన చెందుతున్నారు, వారి తల్లిదండ్రుల్లో ఎంత ఆందోళన నెలకొంది. ఎందుకు పరీక్షలు వాయిదా పడ్డాయి? పిల్లల భవిష్యత్తు ఏమిటి? వాళ్ళు ఎంతో కష్టపడి చదువుకొని పరీక్షలు జరిగే టైంలో ఇంత అకస్మాత్తుగా ఎందుకు పరీక్ష వాయిదా వేయాల్సింది? పోనీ ఏదైనా ఇంటర్మీడియట్ పేపర్ లీకేజ్ అయిందా? లేదు. పోనీ ఇంకోటి ఏమైనా జరిగిందా? లేదు. మరి ఎందుకు వాయిదా వేయాల్సిన అవసరం ఏంటి? అంటే మీకు పిల్లల భవిష్యత్తు కన్నా మీ స్వార్థపూరితమైన రాజకీయం కోసం ఈ రోజున మీరు ఇలా చేశారు అనంటే, ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా, 5 కోట్ల మంది ప్రజలారా, ఒక్కసారి మన పిల్లల భవిష్యత్తు గురించి మనం ఆలోచించండి. ఇలాంటి నాయకుల మనకి పిల్లల భవిష్యత్తు జీవితాలతో ఆడుకునే నాయకుల మనకు కావాల్సింది. పబ్లిక్ ఎగ్జామినేషన్ జరుగుతుంటే దాన్ని వాయిదా వేయించాల్సిన అవసరం ఏమిటి? నేను అడిగిన ఈ ప్రశ్నలు మీకు కరెక్టు అని అనిపిస్తే లైక్ చేయండి, 10 మందికి ఇది షేర్ చేయండి. నేను ఎందుకు చెబుతున్నానంటే, ముఖ్యమంత్రి గారు సభ ఎప్పుడు పెట్టాలన్నా కూడా, ఇదే కాదు ఏ సభ పెట్టాలన్నా కూడా ఆ వీధిలో షాపులు ఉండవు. తర్వాత బడులకు సెలవిస్తారు, స్కూళ్ళకి సెలవిస్తారు, రోడ్డుకు భారీ గేట్లు కడతారు, వ్యాపారస్తులకు వ్యాపారాన్ని నష్టపరుస్తారు. ఎవరు కూడా జనసంచారం అనేవారు తిరగకూడదు ఆయన సభ చేస్తున్నప్పుడు. ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంది, ఆ డైలాగ్ కూడా చెప్తాను. కాసుకో నేనే రాజు నేనే మంత్రి, నన్నెవర్రా ఆపేది అన్నట్లుగా ఈయనే రాజు ఈయనే మంత్రి, ఎవరూ కూడా ఈయనకి ఎదురు చెప్పరు. ఎందుకంటే ఎమ్మెల్యేలే చెప్పట్లేదు, ఇంకెవరు చెప్తారు? సామాన్యుడు పోయి చెప్తాడు ఆయనకి ఎదురు? ఎమ్మెల్యేలు గేటు బయటే కానీ గేటు లోపలికి లేదు. ఇంకా అలాంటి వ్యక్తిని మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నుకొని గత 4 సంవత్సరాల 9 నెలల నుంచి ప్రతి ఒక్కళ్ళం కూడా బాధపడుతూనే ఉన్నాము. రాష్ట్ర ప్రజలారా, మీరు ఒక్కసారి ఆలోచించండి. కేవలం ఈ సీఎం సభ కోసము ఇంటర్మీడియట్ జరగవలసిన పరీక్షలు వాయిదా వేయాల్సిన అవసరం ఏమిటి? ఇది చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. రాష్ట్ర ప్రజలారా, ఇది నేను చెప్పింది అవునా కాదా మీరు ఒక్కసారి ఆలోచించండి.